సభలో బీఆర్ఎస్ సభ్యులు ఇష్టారీతిన వ్యవహరించారని మండిపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. సభ అనేది ఎలా నడుస్తుండే అక్కడి నుంచి చూస్తే ఈరోజు సభ స్పీకర్ గారు ఇచ్చిన సమయం ఇచ్చారు, ప్రతిపక్షానికి ఇచ్చే సమయం ఇచ్చారు, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. అధికార పార్టీలో ఉండి కూడా ఆపోజిషన్కి సమయం ఇవ్వద్దనుకుంటే ఇవ్వలేం. కానీ ఈరోజు అది అనుకోకుండా వాళ్ళకు కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ అపోజిషన్ ద్వారా కూడా తెలుసుకోవాలి, సూచనలు తెలుసుకోవాలని ఈరోజు మేమందరం వాళ్ళకి సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పొద్దున కూడా చూశారు, 2 గంటల వరకు ఈరోజు కేటీఆర్ గారికి కూడా సమయం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందో అన్నది చూస్తే అయితే మా ముఖ్యమంత్రి గారు ఏమనలేదు. అసలు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కలు వెనకాల ఉన్న అక్కలు అంటే ఉట్టి వాళ్ళనే ఉద్దేశించి అన్నారా? అట్లా ఏం లేదు కదా. ఇట్ మీన్స్ ఒకటి తడుకున్నాడు అన్నట్టు అంతే. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మా గురించి అన్నారు, మేమే చేసినామని అంటున్నారు. కానీ మా ముఖ్యమంత్రి ఉద్దేశంలో అసలు అనలేదు. మహిళలను కించపరిచిన అవసరం కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదు. ఎందుకంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో 6 మహిళలం ఉన్నాము. 6 మహిళలం కూడా మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటారు మా ముఖ్యమంత్రి అనేది ఈరోజు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిసారి శాసనసభలో మేము మాట్లాడతామంటే తప్పకుండా ఛాన్స్ ఇచ్చారు కూడా మాకు మాట్లాడటానికి, మా గొంతు విప్పడానికి. అదే మహిళలని అవమానించాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా, వీళ్ళు ఏం మాట్లాడతారులే అని మమ్మల్ని పక్కన దొయ్యొచ్చు. సగం అంటే 6 ఉన్నాం, ఏముందిలే పక్కన దోస్తే అయిపోతుంది అనుకోవచ్చు కూడా. కానీ అలా అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ అప్పటి నుంచి కూడా చూడొచ్చు మీరు, మహిళలు అనేది ఎక్కువ మంది ఉన్నారు. మహిళా మంత్రులు కూడా చాలా ఎక్కువ మంది ఉండే ఆ క్యాబినెట్లో. ఈరోజు మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మొదటిసారి చూస్తే అసలు మహిళలు ఉన్నారా? మహిళలను ముందు పెట్టుకొని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కక్షపూరితంగా చేస్తున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము కేవలం ఈ 8 నెలల్లో చేసి చూపించినందుకు ప్రజల్లో మాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక వాళ్ళు ఇవాళ ఇలా కుట్ర పన్ని కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి ఎప్పుడైనా గతంలో చూసాం బడ్జెట్ సమావేశాలు ఇన్ని రోజులు జరిగినాయా? ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి ఎక్కడైనా? మొన్నైతే తెల్లవారుజామున 3:30 వరకు జరిగినాయి. ప్రతి ఒక్క సభ్యుడికి కూడా, ప్రతిపక్షం వల్ల కూడా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మాట్లాడడానికి టైం ఇస్తున్నారు. మరి వాళ్ళ గొంతు నొక్కాలనుకున్న వాళ్ళమైతే ఈరోజు ఉదయం 10 నుంచి 12:30 దాకా కేటీఆర్ గారికి మాట్లాడడానికి సమయం ఇచ్చాం. మరి వాళ్ళు ఎందుకు అలా ఆరోపణలు చేస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. అలాగే మరి చూడాలి ఏంటంటే ప్రతిసారి కూడా మేము ఏదైనా సబ్జెక్టు మాట్లాడడం మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఉంది. మేము మొట్టమొదటిసారి ఎన్నో ఆశలతో, ఎంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మేమందరం ఉన్నత విద్యావంతులం, అందరం డాక్టర్స్ ఎక్కువ మంది వచ్చాము ఈసారి. ఇలా మేము వస్తే మేము ఇక్కడ చూసి ఏం నేర్చుకోవాలో వీళ్ళ బిహేవియర్ చూసి. వాళ్ళు ఒక సభాధ్యక్షులకి గౌరవం ఇవ్వట్లేదు, మరి స్పీకర్ గారికి ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి గారికి ఇవ్వట్లేదు. చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటివి చూసి మేము చాలా బాధపడుతున్నాం, చాలా